చర్చిస్తున్నాం ఈరోజు. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామాలు, పాదాభివందనాలు గురుజీ. అజ్ఞానాన్ని జ్ఞానంతో. భగవద్గీత యొక్క సారాంశము జీవుల యొక్క అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానముచే తొలగించే మార్గం మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, అది 5వ అధ్యాయము 15, 16 2 శ్లోకాల ద్వారా మనం చర్చిద్దాం. నాదత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు భగవంతుడు మన అందరి లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తన యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతిచే తొలగించాలనుకుంటున్నాడు. అది ఏ విధంగా అనేది మనం చూద్దాము. సో ఈ విధంగా చరిత్రలో ఈ భగవంతుడి యొక్క జ్ఞానం అందు గురించే మనకు ఉపోద్ఘాతంలో కూడా చెప్పడం జరిగింది. మానవుల కొరకే శాస్త్రం అనేది భగవంతుడు బోధించడం జరిగింది. ఈ సృష్టి ఆరంభంలో మొట్టమొదటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు భగవంతుడు ఎవరు? ఈ సృష్టిలో మన బ్రహ్మాండం అనుకుందాం, చతుర్ముఖ బ్రహ్మాండంలో మొదటి జీవి చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మని సృష్టించినటువంటి భగవంతుడు ఎవరు? బ్రహ్మదేవుని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేయాలో తన కర్తవ్యం తెలియదు, సో అప్పుడు తపస్సు చేస్తా ఉన్నాడు. అంటే తన జీవిత లక్ష్యం తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటారో, తను ఎందుకు భూమి మీద జన్మించాను అనే ప్రతి ఒక్కడు కూడా తన కర్తవ్యం తపస్సు చేయాలి. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క ప్రత్యక్షాన్ని, భగవద్ దర్శనము. దెన్ కర్తవ్యం, నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? కర్తవ్య బోధన. ఆ కర్తవ్య బోధననే భగవంతుడి శాస్త్ర చతుశ్లోకి భగవద్గీత, చతుశ్లోకి భాగవతం. ఆయన ఒక కార్యాన్ని సృష్టించే కార్యాన్ని అప్పచెప్పడం జరిగింది. సో తన కార్యంలో నియుక్తమైపోయాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే బ్రహ్మ ఎవరిని సృష్టించాడు? చతుర్కుమారులని. వాళ్ళకు జ్ఞానోపదేశం చేశాడు. జ్ఞానాన్ని బోధించిన తర్వాత ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు, జన్మించినప్పుడు ఏమీ తెలియదు, అంధకారంలో ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా ఆ గర్భోదకశాయి విష్ణువు యొక్క గర్భం నుంచి వెలువడేటువంటి లోటస్ కాడ, అది ఆ యొక్క ఫ్లవర్ కు గర్భానికి మధ్య ఏదైతే కాడ ఉంటుందో దాంట్లో తిరుగుతా ఉన్నాడు. ఏమి కనబడట్లేదు, మొత్తం కంప్లీట్ చీకటి. కాబట్టి భగవంతుడు దిశా నిర్దేశాన్ని ఇచ్చాడు ఏం చెయ్యాలని. సో మరి మనం కూడా తల్లి గర్భంలో మనకు కూడా కాడ ఉంటుంది, అర్థమైందా? తల్లికి మనకు, తల్లులందరికీ తెలుసు, తండ్రులు ఎవరిని చూసింటే తెలుసు.
సో నేను నాది నేను చూసుకోలే కాబట్టి నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవులు గేదెలకు చూశాను. ఏంటి ఆ ఆ పశువు పాపం బయటకు వచ్చినప్పుడు దాన్ని కట్ చేస్తుంది. సో అలానే తల్లులందరికీ తెలుసు సో ఎలా ఉంటుందని. సో ఆ విధంగా మనం కూడా అజ్ఞానం అనే అందుకు గర్భంలో జ్ఞానం ఎక్కడుంది మనం? ఎవరైనా నిజంగా తల్లిదండ్రులు భక్తులవుతే గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానబోధ చేస్తారు. సో కాబట్టి పుట్టడంతో ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులు, ముక్త జీవులు జ్ఞానంతో పుడతారు. దివ్య జ్ఞానం. బద్ధ జీవులు అజ్ఞానంతో ఇక్కడ రావడం జన్మ తీసుకుంటున్నామంటేనే అజ్ఞానం అనే అంధకారంతో మనం జన్మ తీసుకుంటాం. మరి మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని కొత్త బిల్డింగ్ కడతాం మనం. ఇంకా కరెంట్ సప్లై లేదు. పెద్ద బిల్డింగ్. సాయంత్రం కాగానే మొత్తం చీకటి ఉంటుంది. మరి ఎప్పుడు వెలుతురు వస్తుంది? దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొరకు పవర్ సప్లై అప్లై చేసుకొని డబ్బులు కట్టి, చలాన్ కట్టి, మళ్ళీ ఇక్కడ లోపల కరెంట్ ఫిట్ చేస్తే, లైట్లన్నీ ఫిట్ చేస్తే అప్పుడు ఇల్లంతా కూడా రాత్రిపూట కూడా వెలుగుతా ఉంటుంది. అంటే సప్లై రిక్వైర్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. అదే విధంగా మన లోపల జన్మించాము అంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక బిల్డింగ్ ఆర్ ఒక యంత్రం. ఒకటి మనం కూడా కారులో వెళ్తున్నాం అనుకోని లైట్ వేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సో అది మనం కూడా దీని లోపల భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం అనే జ్యోతిని మనము వెలిగించాల. సో మరి ఆ జ్యోతి ఎలా మనము కనెక్షన్ ఎలా తీసుకుంటాము? మన ఇంటికి కూడా ఇలా ఏదో ఒక హోల్ చేసి దాని నుంచి ఆల్రెడీ ఇల్లు కట్టేప్పుడే కొత్త ఇల్లు అయితే మొత్తం ఆ వైరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మనది కూడా ఈ కన్స్ట్రక్షన్ తల్లి గర్భంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే మన నిన్నటి శ్లోకం నవద్వారాలతో కూడుకున్నటువంటి ఈ పురము ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. సో ఇక్కడ మనకు ఇన్పుట్స్ దేని ద్వారా వస్తుంది? ఆ యొక్క పవర్ సప్లై భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము, చెవులొక ఇన్పుట్, తర్వాత కళ్ళొక ఇన్పుట్ ముఖ్యంగా మనకు రావడం అని. ఓకే. అవుట్పుట్ నోటి ద్వారా శ్రవణం, కీర్తనం, భగవంతుని యొక్క వీక్షణం. మళ్ళీ భగవత్ ప్రసాదాన్ని ఒకవేళ తీసుకుంటే సో నోటి ద్వారా ఇన్పుట్ ప్రసాదము. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క పవర్ సప్లై. మనకు కదా న్యూ హౌస్ కు పవర్ సప్లై ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క దేహానికి మన భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతి ముఖ్యంగా మనకు చెవులే. శ్రవణం ద్వారా పవర్ సప్లై మనకు జరుగుతుంది. ఆ బ్రహ్మదేవుడికి గర్భోదక సాయి విష్ణు బోధించారు జ్ఞాన జ్యోతిని. బ్రహ్మ ద్వారా నారదుడి తర్వాత బ్రహ్మ చతుర్కుమార్లకు, నారదుడికి, రుద్రుడికి, తర్వాత ప్రజాపతులకు, తర్వాత నారదుడి ద్వారా వేదవ్యాసుల వారికి ఆ విధంగా పరంపరలో రావడం జరిగింది. తర్వాత చైతన్య మహాప్రభు ఆ గురు పరంపరలో రావడము. ఈశ్వరపురి చైతన్య మహాప్రభు యొక్క గురువు, ఈశ్వరపురి యొక్క గురువు మాధవేంద్రపురి. ఈశ్వరపురి అదే జ్ఞానాన్ని తన యొక్క 6 గోస్వాములకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మన పరంపరలో ఒకరి తర్వాత ఒకరు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మామిడి పండు ఇప్పుడు సీజన్, మామిడి పండు చెట్టు పండైంది. అది ఒకవేళ గాలి ఎక్కువ వచ్చి కింద పడిపోతే ఆ పండు మళ్ళీ తీసుకుంటే మొత్తం చాలా పక్వానికి వచ్చిన పండు కింద పడితే అది లాభం ఉండదు. అదే చెట్టు మీద తెంపి ఒకరి తర్వాత ఒకరికి పాస్ ఆన్ చేస్తే అది పాడేది ఏముండదు. అదేవిధంగా ఈ భాగవత అమృత ఫలం, గీతామృత ఫలాన్ని ఒకరి తర్వాత ఒక చేతుల్లో అందిస్తే అది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, బ్రేక్ కాకుండా. కానీ భగవంతుడు సూర్యదేవుడికి మొట్టమొదటిగా గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. సూర్యుడు మను ఇక్ష్వాకుకు ఆ విధంగా బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఆ భగవంతుడు దాన్ని ప్రారంభించాడు. ఇలా చూద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మన లోపల జ్ఞాన జ్యోతి అంటే నిజమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా భగవంతుడు బ్రహ్మ ద్వారా, తర్వాత చైతన్య మహాప్రభు కొంతమంది అజ్ఞానులు. జ్ఞానము అన్నప్పుడు ఆ జ్ఞానంతో భగవంతుణ్ణి మనము ఈ జన్మతో ఈ శరీరంతో భగవంతుని పొందాలి, భగవద్ లోకానికి వెళ్ళాలి, భగవంతుని సేవించాలి. నిత్య సేవలో మనం నియుక్తం. ఎందుకు నిత్య సేవలు అంటే
మనము అనే దేహము బై డిఫాల్ట్ భగవంతుని సేవిస్తుంది. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి దాన్ని ఏమంటారు, ఇన్వర్టర్ కనెక్ట్ చేసి, ఆటో ఇన్వర్టర్. మా ఆఫీస్ లో కూడా చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కాబట్టి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా అసలు పవర్ పోయిందా ఉందా అనేది కూడా ఏం అర్థం కాదు. సో వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆటోమేటిక్ గా అది ఇన్వర్టర్స్ ఆర్ యూపీఎస్ ఆటోమేటిక్ గా పనిచేస్తాం. అలానే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ అనే ఆ జీవాత్మ బై డిఫాల్ట్ భగవంతుని సేవించడమే. ఎట్లయితే ఇన్వర్టర్ నిరంతరం పవర్ ఉంటేనేమో ఛార్జ్ అవుతుంది, పవర్ పోతే ఆటోమేటిక్ పనిచేస్తుంది. అలానే ఈ యొక్క ఆత్మ కంటిన్యూటీ ఉండాలి. ఈ దేహము ఆ కంటిన్యూయేషన్ ఎట్లయితే ఇన్వర్టర్ పవర్ సప్లై బ్రేక్ కాకుండా ఇన్వర్టర్ పనిచేస్తుందో, ఈ ఆత్మ యొక్క కార్యములో దేహము ఒక ఇన్వర్టర్ లాగా పనిచేయాలి. అంతే తప్ప తనకి ఇండివిజువల్ గా తనకి ఫ్రీడమ్ అంటూ తనకి ఇష్టం లేకుంటే పవర్ సప్లై పోయినప్పుడు నేను కూడా పవర్ అందించను అని అనకూడదు. అది దేహం యొక్క నిజతత్వం. కానీ దేహం అలా చెయ్యకపోవడమే అజ్ఞానము, చేయడమే జ్ఞానము. అలా దేహంతో పని చేయించడము అంటే నిరంతరము నేను ఏదైతే భగవంతుని సేవించాలనుకుంటున్నానో, ఈ దేహం యొక్క డ్యూటీ కేవలం నన్ను అనుసరించడము, నాకు కోఆపరేట్ చేయడం, అది జ్ఞానము. దేహము నేను అనే ఆత్మ కొరకు పని చేయకపోవడము, అది అజ్ఞానము. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానం చేయ మోహము నొందుచుందురు. కాబట్టి ఇక్కడ భగవానుడు ఎవరి పాపం గాని పుణ్యం గాని, ఎందుకంటే నిన్నటి శ్లోకంలో మనము మన యొక్క కర్మలు భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆ కర్మను మన దేహము కోరుకుంటుంది, ఈవెన్ ఆత్మ కాదు. ఈ దేహము కోరుకున్నటువంటి కర్మలు దేహం అనుభవించాలనుకున్నప్పుడు ఆ పాప కర్మ దేహం వల్ల మన ఆత్మ బంధింపబడుతుంది. అదేవిధంగా పుణ్యకర్మ ఈ దేహం వల్ల ఈ ఆత్మ అటువంటి పుణ్య కర్మలను అనుభవించే కార్యక్రమంలో బంధింపబడుతుంది. అయినా కూడా జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన నిజమైనటువంటి జ్ఞానం ఏంటంటే, నేను దేహము కాదు అనేది నిజమైనటువంటి జ్ఞానం, నేను ఆత్మను అనేది అజ్ఞానము, మోహము. ఎవరైతే నేను ఆత్మను అన్నప్పుడు ఆత్మ యొక్క డ్యూటీ భగవంతుని సేవించడం. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కొన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ ల ఇన్స్పెక్టర్ కూడా సినిమాల షూటింగ్ చేసే అవకాశం దొరికింది అనుకోండి. ఆయన ఇక్కడ నిజమైన దాంట్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అక్కడనేమో పోలీస్ డిపార్ట్మెంట్ లో జస్ట్ అక్కడ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ సినిమాలో ఆయనని సపోజ్ పొలిటికల్, ఆ సినిమా అట్లా జోకింగ్ ఉందనుకోండి, పొలిటికల్ లీడర్లు సో ఎట్లా అంటే అట్లా వాడుకుంటా ఉంటారు. అక్కడ ఆయన ఒక జోక్ లాగా లేకుంటే ఇంకా ఏదో ఉందనుకో, నిజ జీవితంలో ఆ డ్రెస్ అక్కడే వదిలేసి అదే డ్రెస్ మీద వచ్చి డ్యూటీ చేయడు, ఈ డ్రెస్ మీద అక్కడ డ్యూటీకి వెళ్ళాడు. ఇక్కడ నిజమైన స్టార్స్, నిజమైన అవన్నీ కూడా నంబర్ అదంతా ఉంది. ఆయన ఇక్కడికి వస్తే యాజ్ ఇఫ్ రియల్ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్, అక్కడ ఎవరికి సర్వెంట్ లాగా యాక్ట్ చేస్తున్నాడు, సినిమాలో ఎవరికి సర్వెంట్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ దేహము ఈ నిజమైన ఆత్మ ఏదైతే కోరుకుంటుందో ఆ విధంగా పని చేయాలి. కానీ ఆత్మ కోరుకున్న విధంగా పని చేయనప్పుడు అది అజ్ఞానం చే మోహానికి గురవుతుంది. సో అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవితంలో బందీ అయి మనము కర్మను అనుభవించాల్సి వస్తుంది. భాష్యం. సంస్కృతంన విభు అను సంస్కృత శబ్దమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, తర్వాత వైరాగ్యం అనేది షడ్గుణములను సంపూర్ణముగా కలిగి ఉన్న భగవానుడని అర్థము. పాప పుణ్య కార్యములచే కలత నొందక అతడు ఎల్లప్పుడూ తన ఎందే సంతృప్తుడై ఆత్మారాముడై ఉండును. ఏ జీవుని స్థితికి కూడా అతడెన్నడును కారణుడు కాడు. జీవుడే అజ్ఞానం చే మోహితుడై వివిధ రకములైన భౌతిక జీవన స్థితుల యందు
ఆసక్తుడైనందున తన కర్మ ఫలములనే సంఖ్యలలో చిక్కుకొనును. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞాన సంపూర్ణుడై ఉండును. అయినను తనకు గల పరిమిత శక్తి వలన అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిమంతుడు, కానీ జీవుడు అట్టివాడు కాడు. భగవానుడు విభువు లేక సర్వజ్ఞుడు, కానీ జీవుడు అనుమాత్రుడు. కానీ అతడు జీవాత్మ అయినందున తన ఇచ్ఛానుసారం దేనినైనను కోరుకొను శక్తిని కలిగి ఉండును. అతని అట్టి కోరిక సర్వశక్తిమంతుడైన భగవానుని చేతనే పూరింపబడును. కనుకనే జీవుడు తన కోరికల విషయమున కలత నొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకొనుటకు అవకాశం ఇచ్చును. కానీ జీవుడు వాంఛించినట్టి ప్రత్యేక పరిస్థితి అందని కర్మలకు గాని ఫలములకు గాని భగవానుడు ఎన్నడూను బాధ్యుడు కాడు. కనుకనే మోహపూరిత పరిస్థితులలో ఉండుటచే జీవుడు భౌతిక దేహమే తానని భావించి జీవితం యొక్క తాత్కాలిక సుఖ దుఃఖములకు గురియగుచుండును. భగవానుడు సదా పరమాత్మనిగా జీవికి నిత్య సహచరుడై ఉండి పుష్పము దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా దాని యొక్క సువాసనను గ్రహింపగలిగినట్లుగా జీవాత్మ కోరికలన్నింటినీ గ్రహింపగలుగును. వాస్తవమునకు కోరిక అనున్నది జీవునకు సూక్ష్మ రూప బంధమైనను భగవానుడు జీవుల అర్హతను బట్టి వారి కోరికలను తీర్చుచుండును. ఈ విధంగా మానవుడు తలచుట భగవానుడు దానిని పూరించుట జరుగుచుండును. అనగా మానవుడు తన కోరికలను నెరవేర్చుకొనుట యందు సర్వశక్తిమంతుడు కాడు, కానీ భగవానుడు మాత్రము తన కోరికలన్నింటినీ నెరవేర్చుకొనగలడు. అతడు అందరి పట్ల తటస్థుడై ఉండును. కనుకనే స్వల్ప స్వాతంత్రమును కలిగి ఉన్నటువంటి జీవుల కోరికలలో అతడు ఎట్టి జోక్యమును కలిగించుకొనడు. ఆయనను శ్రీకృష్ణుని పొందవలనను ఇచ్చను ఎవరేని వాంఛించినచో భగవానుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు తనను పొంది శాశ్వతము శాశ్వత ఆనందమును అనుభవించినట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించు. కనుకనే వేద మంత్రములు ఇట్లు తెలుపుచున్నవి. ఏష ఊహేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీశతే. ఏష ఊ ఏవా సాధు కర్మ కారయతి తం యమదో నినీశతే. జీవుడు ఉద్ధరింపబడినట్లుగా అతని భగవానుడు పుణ్యకార్యములందు నెలకొల్పును. అట్లే అతడు నరకమును పోవునట్లుగా పాప కార్యములందును నెలకొల్పును. సో ఇక్కడ భగవంతుడు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, భగవంతుడు అంటే షడైశ్వర్య సంపన్నుడు. 6 గుణాలను మనందరికీ తెలుసు. షడైశ్వర్య సంపన్నుడు ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనకూడదు. భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు విభు అంటే ఈ 6 రకాలైనటువంటి సంపత్తులను ఐశ్వర్యాలను కలిగి ఉన్నవాడు భగవంతుడు. ఐశ్వర్యాలు ఏంటి ఇక్కడ చాలా డీటెయిల్ గా రాశారు. రాసుకోండి, ఎక్కడైనా మార్క్ చేసుకోండి. సంపద భగవంతుడు, ద్వారకలో ఉన్నటువంటి సంపద ఎవరికి ఉండ, అదే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కూడా అటువంటి సంపద భగవంతుడు ఇస్తాడు. దాన్ని ఏ ముక్తి అంటారు? భగవంతుడి సంపద. దాంతో సంపద, బలము, యశస్సు, భగవంతుడివి సౌందర్యము, తర్వాత జ్ఞానము, వైరాగ్యం, ఈ 6 సంపదలను సంపూర్ణంగా కలిగి ఉన్న వారిని భగవానుడు అంటారు. ఆ సంపద కలిగి ఉన్నటువంటి అటువంటి భగవంతుడి యొక్క అంశాలము మనం. జీవుడు, ప్రతి జీవుడు 84 లక్షల కోట్ల జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు. భగవంతుడు ఇక్కడ మనకు కొంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే రిమోట్ కంట్రోల్ లాగా కాకుండా. ఆ స్వాతంత్రం ఏంటంటే మనము చేసే కర్మలు, పాప పుణ్య కర్మల యందు భగవంతుడికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం కోరితే శాంక్షన్ చేస్తాడు. పాపం చేయాలనుకొని పాపం ద్వారా భోగించాలి, నేను సుఖపడాలనుకుంటే ఓకే, బట్ హెచ్చరిక ఉంటది. దానివల్ల పనిష్మెంట్. లైక్ రెడ్ సిగ్నల్ ఉంది, ఎంత అర్జెంట్ ఉన్నా మీరు వెళ్తే సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఫైన్ పడుతుంది. ముందర కడతారా, తర్వాత పడతారా, నెల తర్వాత కడతారా, కట్ట. హైవేలో ఉంటుంది 60, 100, 120. దానికంటే ఎక్కువ పోతే కెమెరాల్లో ఫోటో పడుతుంది, తర్వాత చలాన్ కట్టాల్సి ఉంటుంది. అది మన ఇష్టం. అది కానీ పోలీస్ వాళ్ళైతే చెప్పారు ఇది ఈ లిమిట్ దాటొద్దు. అయినా మనం దాటుతున్నామంటే విల్ బి పనిషబుల్. ఇక్కడ కర్మ ఫలాలను మనమే చెప్పుకుంటాం. కానీ భగవంతుడు అలాంటి
కర్మ ఫలాలు, కర్మలు చేయవలసిన అవసరం లేదు. ఆయన స్వయం సంతృప్తుడు. భగవంతుడు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఆనందాన్ని పొందేవాడు కాదు. సో ఇక్కడ మనలాగా మనం కర్మ ఫలాలు బంధింపబడుతాం. భగవంతుడికి అసలు కర్మ చేయవలసిన అవసరమే లేదు కాబట్టి కర్మ ఫలాల్లో ఇంకా బంధింపబడేది ఉండదు. ఎందుకంటే మనము దేహం వేరు కాబట్టి ఈ దేహం కొరకు మనం కర్మలు చేయాలి. తర్వాత ఈ ఆత్మ భగవంతుని సేవించి భగవద్ధాం వెళ్ళాలి కాబట్టి కర్మలు. సో కాబట్టి 2 రకాల కర్మలు, ఆత్మ కర్మలు, దేహ కర్మలు. దేహ కర్మలకు ఆత్మ కాంపిటీషన్ నడుస్తా ఉంది. ఆత్మ కర్మలేమో ఆత్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే, దేహ కర్మలు దేహ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేహ కర్మలు మనని ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తాయి. ఆత్మ కర్మలు బంధ విముక్తిని చేయడం జరుగుతుంది. తర్వాత మనము జీవుడు, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవి లోపల ఉంటాడు. సో కాబట్టి ఆ ఆత్మ నిత్య సహచరుడు పరమాత్మ. ఎందుకు? మనల్ని ఉద్ధరించడానికి కొరకు. మన కోరికలను ఓకే ఇండికేషన్ ఇస్తాడు. ఇది నిన్ను బంధిస్తుంది. ఇది నీ పాపాన్ని, అంటే పాపం మళ్ళీ మనము ప్రతిఫలాన్ని అనుభవించాల్సింది. అయినా కూడా మనం భగవంతుని పట్టించుకోకుండా మనము దాని కొరకు, ఆ పాపం కొరకు చాలా కష్టపడి పని చేస్తాం. ఓకే. పుణ్యం కొరకు చాలా కష్టపడి పని చేస్తాం. ఈ 2 వద్దు, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను చేయాలి. సో ఇది ఈ రెండింటిని కూడా బ్రేక్ చేస్తుంది, స్మాష్ చేస్తుంది. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. తర్వాత అతడు అందరి పట్ల తటస్థుడై ఉండును కనుకనే స్వల్ప స్వాతంత్రం కలిగినటువంటి జీవులు ఇదైపోయింది కదా. సో జీవుడు ఈ శ్లోకం కౌశితకి ఉపనిషత్తు అంటే భగవంతుడికి ఎవ్వరి పట్ల కూడా పార్షాలిటీ ఉండదు. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తాడు. మంచి చెడైనా పర్వాలేదు. కానీ ఎవరైతే కేవలం తనని నమ్ముకొని జీవించే వాళ్ళ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటాడు. లైక్ అర్జునుడు. భగవంతుడు కరిష్యే వచనంతో మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నాడు. సో భగవంతుడు అర్జునుడిని ఉద్ధరించాడు. ఉద్ధవుడు వచ్చి శరణాగతి పొందాడు. ఉద్ధవుడికి ఉద్ధవ గీత బోధించి ఆయన జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు. అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల సమయం ఉంది అని భగవంతుడు బ్రాహ్మణుడి ద్వారా హెచ్చరించాడు. మొత్తం సర్వస్వాన్ని వదిలేశాడు. భగవంతుడు పార్షాలిటీ ఏం కాదు. అక్కడ అదే బ్రాహ్మణుడి మీద యుద్ధానికి దిగితే, సో కాబట్టి బ్రాహ్మణుడు చెప్పాడు, దాన్ని స్వీకరించాడు. భగవత్ కథామృతం వినడానికి వచ్చినాడు. పరీక్షిత్ మహారాజు ఉద్ధరింపబడ్డాడు. ఇక్కడ నెక్స్ట్ అగ్నో జంతురనీశోయం ఆత్మనః సుఖ దుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వాశ్వభ్రమీవచ. జీవుడు తన సుఖ దుఃఖములందు సంపూర్ణంగా పరతంత్రుడే ఉంది. స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. అంటే దీని మీనింగ్ మన సుఖము దుఃఖం కూడా భగవంతుడికి మనం అప్లై చేసుకుంటాం, రిప్లై చేస్తుంది. ఆ దుఃఖానికి కారణము ఈ దేహముకు సంబంధించినటువంటి సుఖాల కొరకు మనం చాలా కష్టపడతాం, అప్లై చేస్తాం. భగవంతుడు రిప్లై ఓకే అంటాడు. అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది, సుఖాన్ని. అదే విధంగా మనం అనుకుంటాం ఈ దేహానికి సంబంధించిన సుఖము నిజమైన సుఖం, అప్లై చేస్తాం, ఓకే అంటాడు భగవంతుడు. జీవుడు తన సుఖ దుఃఖములందు కూడా మనం సొంతంగా ఏమి తయారు ఈవెన్ కర్మల్ని కూడా మనం తయారు చేయాలి. ఈ శరీరమే మనం తయారు చేయాలి. ఇది భగవంతుడు పంచభూతాల యొక్క శక్తి ద్వారా మనకు ప్రసాదిస్తే మనము తల్లి గర్భంలో ఈ శరీరం మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉంది. కాబట్టి అటువంటిది జీవుడు పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు. వాయువు చే మేఘం కదిలినట్లు అతడు భగవానుని సంకల్పం చే స్వర్గమునకు గాని నరకానికి గాని ప్రయాణించు. ఎందుకంటే ఈ స్వర్గం కూడా భగవంతుడే క్రియేట్ చేశాడు. స్వర్గంలో వసతులు, స్వర్గంలో ఆ వసతులు ఏర్పాటు చేయడానికి కొరకు ఎంతో మంది భగవత్ సర్వెంట్స్ రెడీగా ఉంటారు అక్కడ. అరే మన గెస్ట్ వచ్చిండు, ఆయనకు అతిథి మర్యాదలు చేయాలి. అదే విధంగా నరకంలో కూడా భగవంతుడు యమధర్మరాజు అధీనంలో ఆధ్వర్యంలో ఎంతో మంది సేవకులు పెట్టాడు. అరే మన గెస్ట్ వచ్చాడు, ఈయనకు కూడా నరకంలో అతిథి మర్యాదలు చేయాలి. ఏంటవి అతిథి మర్యాదలు? అంటే దానికి ఆ దేహానికి తగినటువంటి వసతులు. అక్కడనేమో సుఖం అనుకుంటాము, ఇక్కడనేమో ఈ దేహానికి తగినటువంటి దాన్ని ఏమంటారు, సేవ అంటే పనిష్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
కృష్ణ చైతన్యం దూరంగా ఉండవలెనను చిరకాల వాంఛచే జీవుడు స్వయంగా మోహమునకు గురియగుచున్నాడు. తత్ఫలితంగా జీవుడు సహజంగానే నిత్యుడును, ఆనంద స్వరూపుడును, జ్ఞాన స్వరూపుడును అయినప్పటికీ తన అనుమాత్ర స్థితి వలన భగవానునికి సేవ చేయటమును తన సహజ స్థితిని విస్మరించి అజ్ఞానంచే బద్ధుడగుచున్నాడు. అట్టి అజ్ఞాన వశమున జీవి తన బద్ధ స్థితికి భగవానుడే కారణమని భావించును. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి. భగవానుడు బాహ్యంగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కనిపించినను వాస్తవమునకు అతడు ఎవరిని ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు అని వేదాంత సూత్రము కూడా 2.1.34 ఈ విషయంలో నిర్ధారిస్తుంది. అంటే ఇక్కడ నిజమైన మానవుడు, భగవత్ స్వరూపము, భగవంతుడి అంశ అనుకునే జీవుడు భగవంతుడు ఏ విధంగా అయితే ఎవరిని ద్వేషించడు, ఎవరిని ప్రేమించడు. అంటే ఆయన తటస్థంగా ఉంటాడు. ఎవరైతే తనను ప్రేమిస్తారో భగవంతుడు రెసిప్రొకేట్. కాకపోతే ద్వేషించడం మాత్రం భగవంతుడు ఎవరిని చేయడు. ఇక్కడ మనం గుర్తించి పెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానము, ఆనంద్ అంటే ఆనంద స్వరూపుడు. ఎందుకు మనం భగవంతుని అంశాలం కాబట్టి సేమ్ అది గుణ రూపంలో మనం కూడా అదే విధంగా ఉంటాం. పరిమాణ రూపంలో భగవంతుడు విభు, మనం అను. కాబట్టి ఇక్కడ మనం చేసుకున్నటువంటి ఈ కర్మలే మనకు నెక్స్ట్ లో మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానంచే ప్రకాశవంతుడు అయినప్పుడు పగటి పూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. సో కాబట్టి ఇక్కడ మానవుడు అజ్ఞానమును నశింపజేయ జ్ఞానముచే, సో మన లోపల అజ్ఞానం అనే అంధకారము, దాని యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటంటే నేను దేహము అని ప్రతిసారి ప్రొనౌన్స్ చేయకున్నా నేను నా దేహం యొక్క 11 ఇంద్రియాల యొక్క తృప్తి కొరకే జీవిస్తాను. స్పెషల్ గా మనసు ఏం చెప్తుంది వింటాం. సో మనకు ఆధ్యాత్మిక ఆచారుడు, శాస్త్రము, భగవంతుడు ఎన్ని చెప్పినా మనసు అంటే వద్దొద్దులే, ఇది పట్టించుకో, మనం చూస్తాంలే 10 గురువుగారు చెప్తే అందులో ఒక్కటి నా యొక్క సుఖం అంటే దేహము యొక్క సుఖానికి ఎటువంటి ఇబ్బంది కలగనంత వరకు మనసు ఒప్పుకుంటుంది. సో ఏదైతే ఈ దేహాన్ని కష్టపెట్టే కర్మ గురువు గారు భగవంతుడు రికమెండ్ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారు, ఇగ్నోర్. అప్పుడప్పుడు మనకు మెసేజ్లు వస్తాయి, మీరు పేమెంట్ చేస్తారా లేదా, పేమెంట్ చేస్తే ఇగ్నోర్ చేయండి, పేమెంట్ చేయకపోతే ఈ మెసేజ్ ప్రకారం పేమెంట్ చేయండి అని మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మన లోపల అజ్ఞానాన్ని, పరీక్షిత్ మహారాజ్ చాలా సంవత్సరాలు అయిపోయింది పరిపాలన చేస్తా ఉన్నాడు, సమయం అయిపోయింది, ఆయనకు జ్ఞానజ్యోతి కలగాలి, దానికి ఏదో ఒక చెక్ పాయింట్ రావాలా. సో ఆయన దుర్బుద్ధి, సో ఒక ఋషి ముని, గొప్ప ఋషి యొక్క మెడల పాము వేయటము, వాళ్ళ అబ్బాయి చూడటము, ఆయన కూడా బ్రహ్మచారి, చాలా తపస్సు, చాలా నైష్ఠిక బ్రహ్మచారి. ఆయన శాపమేయంగానే అది నిజంగానే ఆ శాపం, అంత ధర్మాత్ముడైనటువంటి పరీక్షిత్ మహారాజు కూడా ఆ శాపాన్ని స్వాగతించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన సుఖదేవ మహారాజ్ యొక్క సుఖదేవ గోస్వామి ద్వారా తన లోపల ఉన్నటువంటి ఇంకా జీవించాలా, ఇంకా భోగించాలనే భోగ ప్రవృత్తి, అజ్ఞానం కోసం ధర్మాత్ముడు, కానీ ఫ్యామిలీతో ఉంటున్నాడు, రాజ్యంతో ఉంటున్నాడు, దేహంతో ఉంటున్నాడు, వీటి పట్ల అయితే ఆసక్తి ఉంది కదా. సో వీటితో ఆసక్తి వదిలిపోవాలంటే భాగవతం యొక్క జ్ఞాన జ్యోతి ప్రతి ఒక్కరికి అవసరం, ఇంత జ్ఞాన జ్యోతి. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ తన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని గురుదేవుల ముఖారవిందం ద్వారా వెలువడే జ్ఞాన జ్యోతి ద్వారా తొలగించుకున్నాడు. అదే విధంగా మనము చైతన్య మహాప్రభు చాలా గ్రేట్ స్కాలర్, సార్వభౌమ భట్టాచారి. ఆ రోజుల్లో 500 years కింద పూరి జగన్నాథ్ ఆ పట్టణంలో పూరి జగన్నాథ్ టెంపుల్ కు ఆయన ఇన్ఛార్జ్ లాగా ఉంటారు. ప్లస్ ఆ రోజులో ప్రతాపరుద్ర ఆ మహారాజ్ గారి యొక్క ఆస్థాన పండితుడిలాగా ఉంటాడు. చాలా దిట్ట అన్నట్టు, జ్ఞానంలో దిట్ట, ఆయన్ని ఓడించేవారు లేరు. అటువంటి అతను టెంపుల్ కు మాత్రం హెడ్,
ఆయన పూజ చేస్తుంది మాత్రం నిరాకార తత్వాన్ని నమ్ముతాడు. సాకార అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుకే ఆ యొక్క జ్ఞాన బోధ చేయాలనుకుంటాడు. కానీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క వారం రోజుల జ్ఞాన బోధ విని మళ్ళీ చైతన్య మహాప్రభు ఆయనని జ్ఞానంలో డిఫీట్ చేస్తాడు. అప్పుడు సార్వం భట్టాచార్య చైతన్య మహాప్రభుకు శరణాగతి పొంది జ్ఞానాన్ని పొందుతాడు. మనకు కూడా భగవద్గీతలో జ్ఞానాన్ని పొందే మార్గము ఏంటది శ్లోకం? రమణారావు ప్రభుజీ పద్యతి అనేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణుడి శరణు పొందినప్పుడు లేక కృష్ణ చైతన్యమును పొందినప్పుడు వారికి పగటి పూట సూర్యుని వల్ల సర్వము గోచరమైనట్లు సర్వము వ్యక్తము కాబడును. వాస్తవమునకు జీవులు అనేక రకములుగా భ్రాంతికి గురి అగుచుందరు. ఉదాహరణకు అతడు అహంకారంతో తానే భగవానునిగా భావించినప్పుడు అజ్ఞానంతో అతడు మాయ పన్నెండి చివరి ఉచ్చులో పడిపోవును. జీవుడు భగవానుడైనచో అతడు అజ్ఞానంచే ఎట్లు మోహితుడగును, అజ్ఞానంచే భగవానుడు మోహితుడగున. ఒకవేళ అదే వాస్తవమైనచో అజ్ఞానము భగవానుడి కంటే గొప్పదని చెప్పవచ్చును. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుని నుండి యథార్థ జ్ఞానము లభించును. కనుకనే మానవుడు అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని అన్వేషించి అతని నిర్దేశమున కృష్ణ చైతన్యం అనగా ఏమిటో ఎరగవలను. ఎందుకనగా సూర్యుడు అంధకారమును తరిమి వేయుచున్నట్లే కృష్ణ చైతన్యము అజ్ఞానమునంతటిని ఖచ్చితంగా పారద్రోలగలదు. కానీ తాను ఈ దేహమును కాదనియు ఈ దేహమునకు అతీతుడనని సంపూర్ణ జ్ఞానము ఉన్నప్పటికీ ఆత్మ మరియు పరమాత్మకి నడమగల భేదమును అతడు గ్రహింపలేక పోవచ్చు. కానీ ఎవరైనను ప్రామాణికుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైనట్టి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించినచో అతనికి సర్వము విదితము కాగలదు. ఎవరైనను స్వయంగా భగవానుడి ప్రతినిధిని ఆశ్రయించినప్పుడే శ్రీకృష్ణ భగవాన్ని గూర్చి మరియు దేవాది దేవునితో తమకు గల సంబంధమును గూర్చి వాస్తవంగా ఎరుగగలుగును. సాధారణంగా భగవానుడి ప్రతినిధి అయిన వాడు భగవానుడికి సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా కలిగి ఉండటచే భగవానుడితో సమానముగా భక్తి గౌరవములు లభించినను తానెన్నడును భగవానుడనని పలుకడు. భగవానునికి మరియు జీవునికి నడమగల భేదమును ప్రతి ఒక్కరూ ఎరగవలెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయ అధ్యాయం 2.12 నందు ప్రతి జీవియు వ్యక్తిత్వమును కలిగి ఉండునని భగవానుడు కూడా వ్యక్తిత్వమును కలిగి ఉండునని తెలిపి ఉండెను. జీవులందరూ భూతకాలమునందును వర్తకాలమునందును భవిష్యత్ కాలమునందును వ్యక్తిత్వమును కలిగి ఉందరు. జీవులు ముక్తి నొందిన పిమ్మట కూడా తమ వ్యక్తిత్వమును కలిగి ఉందరు. రాత్రి అందు చీకట్లో సర్వం ఒకే విధంగా గోచరించినను సూర్యోదయమైనంతనే ప్రతిదియు వాటి యథార్థ రూపంలో గోచరించు. ఆధ్యాత్మిక జీవితం నందలి జీవ స్వరూపంతో కూడా వ్యక్తిత్వంతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమై ఉన్నది. సో ఇక్కడ భగవంతుడు మనకు చాలా చక్కగా బోధిస్తున్నారు. నేను ఈ యొక్క దేహము అనుకోవటము మోహము, మరి అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే మనకు 7.19 వివరించారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వవిధి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వము అనే స్థితికి ఎవరైతే ఎదుగుతారో అటువంటి మహాత్ముడు చాలా దుర్లభము. అటువంటి మహాత్ముడు ఎప్పుడు జన్మిస్తాడు? ఎన్నో జన్మల తర్వాత. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అటువంటి జ్ఞానంతో జన్మిస్తాడు. ఆయన ఇంకా తన జన్మతోనే జ్ఞానంతో కూడుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంకా మాయ ఆయనని అటాక్ చేయదు. సో మాయ ఎవరికి అటాక్ చేస్తుంది? సో మనకు ఒక శ్లోకం ఉంది. ఏ శ్లోకం అది? కృష్ణ సూర్యసం మాయార అంధకార యహా కృష్ణ తహా నహి మాయార అధికార. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయ అంధకారంతో సమానము. కాబట్టి ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు, అజ్ఞానం ఉండదు. కాబట్టి మనందరం కూడా ఆ భగవంతుడి యొక్క జ్ఞాన జ్యోతితో మనం ఎప్పుడూ జీవిస్తూ ఉండాల. జ్ఞాన జ్యోతితో జీవించడం అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్తున్నాం. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారం. ప్రామాణికం అంటే ఏంటి?
భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు అందించి, మన లోపల ఉన్నటువంటి నేను ఆత్మను కాదు, నేను దేహాన్ని, నా యొక్క నిజమైన ధామము అంటే నేను నివాస యోగ్యమైంది ఈ భౌతిక ప్రపంచమే. దీని బియాండ్ ఇంకేముండదు. సో, కాబట్టి నేనింకా ఈ శరీరము విడిచిన వెంటనే ఇక నేను గూడా భగవంతుడినయిపోతానని చాలామంది మాయావాదులు చెప్తా ఉంటారు. సో, మరి భగవంతుడు ఒక్కసారి మరి మనం భగవంతుడవ్వడానికి ఇన్ని కష్టాలు పడాల్సొస్తదా? మీరు చూడండి, కృష్ణావతారంలో భగవంతుడు ఏమైనా కష్టపడ్డాడా? భగవంతుడవ్వడానికి ఆయన దాదాపు 21 రోజు సంథింగ్ ఆ రోజుల బాలుడే పూతన అంత పెద్ద రాక్షసిని సంహరించాడు. మరి మనము భగవంతుడవ్వడానికి ఈ జన్మంతా కష్టపడి అప్పుడు భగవంతుడు, లేకుంటే నెక్స్ట్ లైఫ్‌లో అన్నా భగవంతుడు అవ్వచ్చు అంటున్నాం. మరి భగవంతుడి యొక్క బలము రోజుల బాలుడే భగవంతుడు అంత పెద్ద రాక్షసుని చంపుతా ఉంటాడు. తర్వాత సంవత్సరాలు 3 నెలల బాలుడు ఆహ్, ఏ రాక్షసుని నెలలలోనే భగవంతుడు ఎంతో మంది రాక్షసుల్ని చంపుతా ఉంటాడు. ఆ ఎడ్ల బండి దగ్గరకొస్తాడు. ఏం రాక్షసుడైనా ప్రలంబాసురుడు అంటే ఇది ఆ గేమ్ ఆడేటప్పుడు ఈ రాక్షసుడు ఏదో పేరు. 7 సంవత్సరాల్లో భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేస్తాడు. అదే విధంగా భగవంతుడు కాళీయమ సో, అక్కడ పైకెళ్ళి ఆకాశ మార్గం గుండా వెళ్తే గూడా యమున కాళీయ ఉన్న దగ్గర నుంచి వెళ్తే తప్పని ఆ విష ప్రభావానికి కింద పడిపోయేది. సో, ఆ యమున కాళీయ ఉన్న దగ్గర యమున దగ్గర అసలు గడ్డి గూడా మొలిసేది కాదంట. మరి అంత విషపూరితమైనటువంటి కాళీయుడికి లెసన్ చెప్పడానికి భగవంతుడు దాని లోపల వెళ్ళడం జరుగుతుంది. అంటే కాళీ అంటే లోపడంతా గూడా దానిలో మలినం. మలినంతో మొత్తం యమున అంతా గూడా విషంతో మలినం చేస్తా ఉంది. సో, మరి భగవంతుడు ఎక్కడైతే ఆ! విషముతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉందో భగవంతుని అందరూ వేడుకున్నారు. భగవంతుడు అక్కడ తన పాద స్పర్శ ద్వారా ఆ ప్రదేశాన్నంతా గూడా పరమ పవిత్రంగా మార్చి అటువంటి అపవిత్రాన్ని ఆహ్, అపవిత్రాన్ని చేస్తున్నటువంటి ఆ కాళీయుడిని అక్కడి నుంచి భగవంతుడు తరిమివేశాడు. అదే విధంగా ఎవరైతే ఆ కృష్ణ భగవానుడిని మన లోపల గూడా కాళీయుడికి గదా 100 పడగలుంటాయి. సో, భగవంతుడు ఎప్పుడు మొట్టమొదటిగా దాంట్లో ఎంటర్ అయినప్పుడు ఆ కాళీయుడు అప్పుడు పడుకుంటాడు. పడుకొనుంటే ఆ నాగపత్నులు అంటారంట, "అరెరెరే! ఎవరు నువ్వు బాబు నువ్వెవరు? చూస్తే ఇంత అందంగా ఉన్నావు. ఎందుకొచ్చావు నువ్వు? అసలు నీకేం భయం లేదా? ఇంత పవర్‌ఫుల్ విషము. అంటే మా స్వామి లేస్తే నువ్వు ఆయన యొక్క పడగ జస్ట్ ఇట్లా అంటే నువ్వు చనిపోతావు. తొందరగా ఎళ్ళిపో" అంట. అప్పుడు భగవంతుడు అంటాడట, "నేను వెళ్ళిపోవడానికి రాలేదు. మీ స్వామితో ఆ! కొంచెం మాట్లాడుకోవడానికి వచ్చాను." అరెరే! ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన ఒకటా రెండా 100 పడగలు. సో, ఒక్క పడగ ఇలా నోరు తెరిసిందంటే నీ పని అంతే అంటే భగవంతుడు రిప్లై ఇస్తాడంట, 100 పడగలు కాదు, సహస్ర పడగల యొక్క ఆ! పానుపు మీద నేను రోజు పడుకుంటాను. ఇదేంటి అని చెప్పేసి. అప్పుడు ఆ తోకని తన్ని ఆ కాళీయని లేపి, కాళీయ యొక్క మర్దనం చేసి, శరణాగతి ఎప్పుడైతే కాళీయుడు శరణాగతి పొందుతాడో ఇక్కడి నుంచి ప్లేస్ వదిలేయమని చెప్పేసి భగవంతుడు ఆదేశం ఇస్తాడు. సో, కాబట్టి ఇక్కడ మనం గూడా మన లోపల ఉన్నటువంటి కాళీయ 100 100 తలల కాళీయుడు ఎట్లయితే ఆ ప్రదేశాన్ని భయంకరంగా విషపూరితంగా మార్చాడో, మన లోపల గూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం ఈ మన లోపల మనస్సు ఈ ఆరుగురు తలటువంటి సర్పము కాళీయ సర్పంతో జీవిస్తా ఉంది మనసు. కాబట్టి మనం గూడా ఏం జేయాలంటే ఈ యొక్క భగవంతుని ఆహ్వానించి ఈ కాళీయ సర్పం లాంటి మన లోపల ఆ విషపూరితమైనటువంటి భయంకరమైనటువంటి కోరికలతో ఉన్న సర్పాలను అణిచివేయాలి. భగవత్ పాద స్పర్శ. కాబట్టి దానికి మరి అణిచివేయాలంటే భగవంతుడు ఇందాక శ్లోకంలో చెప్తే ఎవరు ఏది కోరుకుంటే అది. ఈ మనసుతో చెడు కోరుకుంటే చెడు. కాబట్టి మనం మనసుతో ఏం కోరుకోవాలో కూడా తెలియదు. మనం ఉత్తమ అధికారి, శుద్ధ భక్తుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా కృష్ణ చైతన్యం వంటి
కృష్ణ చైతన్యం వల్ల జీవితం ఏ విధంగా ఉద్ధరింపు, నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి, నా లోపల అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా, ఇవన్నీ మనం తెలుసుకొని ఆ యొక్క ఆచార్యుడి ద్వారా నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం మనము తెలుసుకొని, ఆ భగవంతుని ఎవరైతే భూతకాలంలో నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం సంబంధం ఉండబోతుంది, ప్రజెంట్ జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్, పాస్ట్ భగవంతుడి సేవకుడివి కానీ చేయలేకపోయావు, ప్రజెంట్ అన్న చెయ్యండి. ప్రజెంట్ నువ్వు ఆ భగవంతుడి సేవకుడిలాగా జీవిస్తే ఫ్యూచర్ లో డైరెక్ట్ గోలోక బృందావనంలో ఇంకా ఇటువంటి చీకటితో కూడుకున్నటువంటి, మాయతో కూడుకున్నటువంటి, అంధకారంతో కూడుకున్నటువంటి జీవితం అనుభవించవలసిన అవసరము రాదు. ప్యూర్లీ కృష్ణ చైతన్యాన్ని అనుభవించేటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మిక జీవితం మనము పొందే అవకాశం ఉంటుంది. దీని కొరకే ఒకసారి ఒక చిన్న లీల. సో ఒక రాజుగారు నాకెవరన్నా దాన్ని ఏమంటారు, భగవంతుణ్ణి చూపిస్తారా అని. కృష్ణ చైతన్యం ద్వారా భగవంతుని శరణాగతి పొందాలి, భగవంతుడి జ్ఞాన జ్యోతి అంటే ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి ఇన్ని విరాళాలు ఇస్తారు అంటే. సో అనౌన్స్ చేస్తారు, చాలా కానుకలు ఇస్తాను. ఎవ్వరు భగవంతుని ఎవరు చూపిస్తారు, నోబడి కెన్ షో. అప్పుడు ఆ రాజాశ్రమ పండితుడికి చెప్తాడంట, శవనను వెతుక్కొని రావాలా లేకుంటే నువ్వన్నా చూయించాలా. ఇప్పుడు ఆయన టెన్షన్ గా ఉంటాడు. అప్పుడు ఇంట్లో చర్చ జరుగుతుంది, ఇలా ఉన్నది అని. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి అవంటదంట, నాన్న కానీ ఒకవేళ వచ్చి ఆ భగవంతుని చూపించకపోతే మరణదండ, ఆశల కొరకు వచ్చి ఏదో చెప్పి డబ్బులు తీసుకొని పోదామంటే మరణదండ. అప్పుడు పాపం వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు ఉంటది. ఆమంటే, నేను చూపిస్తాను నాన్న, దానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, లేదమ్మా మళ్ళీ తప్పు జరిగితే మరణదండలు ఏమీ కాదు నీకెందుకు. ఒకవేళ భగవంతుడు ఉంటే ఎవరిని చూస్తాడు, ఇందాక అన్నది కదా, భగవంతుడు ఏమైనా పక్షపాత్య, మరి ఎవరి సైడ్. ఓకే, ఆ 2 ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తాను చెప్పేసి ఒప్పుకొని నన్ను తీసుకెళ్ళినాను. సరే అని చెప్పేసి రాజుగారి దగ్గరికి, రాజా మా కూతురు మీకు భగవంతుని చూపిస్తాను అంటుంది, భగవంతుడు ఎవరిని చూస్తాడో కూడా చెప్తాను. ఓకే అని చెప్పేసి సో పెద్ద హాల్లో అరేంజ్మెంట్ జరుగుతుంది. రాజుగారు ఆహ్వానిస్తారు, ఈ అమ్మాయి వెళ్తుంది. రాజుగారు మంచి సింహాసనం మీద కూర్చుంది. అప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది, ఓకే వెళ్ళి రాజుగారు అడుగుతారు, నువ్వు చూపిస్తావు అంటే చూపిస్తాను. మరి చూయించు అంటే, ఇప్పుడు నేను భగవంతుడి గురించి నేను బోధన చేసి చూయించాలి. మరి మీరు చూసేవాడు పైన కూర్చుండి దాని మీద, నేను ఇక ఎప్పుడు కూడా చెప్పేవాడు గురువు, చూయించేవాడు గురువు, కానీ మీరు అక్కడ కూర్చుంటే ఎలా, మీరు ఎక్కడ కూర్చోవాలని అడుగు. సరే అమ్మ రండి తన ఆస్థానాన్ని ఇస్తాడు. సో ఆయన కింద కూర్చుంటాడు. అప్పుడు కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి అంటుంది, రాజా నాకు కొన్ని పాలు తెప్పిస్తారా అని. పాలు తెచ్చేస్తాను లాస్ట్. ఇవేంటి రాజా అని అడుగు. ఇవి పాలు అంట. సో అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, దీంట్లో నెయ్యి కూడా ఉంది, నాకు నెయ్యి కనబడుతుంది. ఎట్లయితే ద్రోణాచార్య అర్జునుడికి ఆ చెట్టు దగ్గర ఏం కనబడుతుంది అని అందరికి అడుగుతా, ఒకళ్ళు కొమ్మలు, ఆకులు, ఇంకేదో కాయలు, అవి లాస్ట్ కొంతమందికి పక్షి. అర్జునుడికి లాస్ట్ అడిగితే నాకు కేవలం ఆ పక్షి గుడ్డులోని ఆ బ్లాక్ మెయిన్ అది మాత్రం కనబడుతుంది. అలా ఏమంటుంది, నాకు దీంట్లో నెయ్యి కనబడుతుంది అని. రాజు అంటాడు, నాకు పాలు కనబడుతుంది, మరి దీంట్లో నెయ్యి ఉందా లేదా అని. అవును దీంట్లో నెయ్యి ఉంది, మరి ఎక్కడ ఉంది, నెయ్యి ఎలా ఉంటుంది పాలల్లో. రాజుగారు అవును దీని ద్వారా నెయ్యి వస్తుంది, మరి దీంట్లో నెయ్యి లేకపోతే నెయ్యి రాదు, నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వస్తుంది. మరి నెయ్యిని మనం చూడాలంటే పాల రూపంలో నెయ్యిని చూడగలుగుతామా, చూడలేము. మరి ఇప్పుడు ఈ పాలల్లో ఉన్న నెయ్యిని తీయాలంటే ఏం చేయాలి మనము, ఆ పాలను వేడి చేయాలా, పాలకు వేడి చేసి చల్లార్చిన తర్వాత కొంచెం పులుపు కలపాలా, పెరుగవుతుంది, పెరుగు చిలికిన తర్వాత వస్తుంది. వెన్నను ఫైనల్ స్టేజ్ లో కాచాలి, వేడి చేయాలి, అప్పుడు దాని నుంచి నెయ్యి వస్తుంది. కాబట్టి రాజా మీరు చూడాలనుకుంటున్నటువంటి భగవంతుడు ఎవ్రీవేర్ ప్రతి దగ్గర ఉన్నాడు, కానీ ఆ ప్రతి దగ్గర భగవంతుని మనము
చూడాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ ఒక ప్రాసెస్. వేడి అంటే మన యొక్క ఆ వేడి చేయాలంటే పాలని నిప్పుని అటాచ్ చేయాలి. అసోసియేషన్. పాలకు నిప్పు అసోసియేట్ అయ్యి, మళ్ళీ అది చల్లారినప్పుడు దానికి పులుపు అసోసియేట్ అవ్వాలా. దానికి జతగూడాల. దాని తర్వాత మళ్ళీ అగైన్ పెరుగుని చిలకాల. చిలికిన ఎట్లయితే ఉందో అలాగే మీరు పాలలాగా ఉన్నటువంటి మీకు గురువు లాంటి పవర్‌ఫుల్, చాలా ఎప్పుడు గూడా చాలా తేజోవంతంగా, వేడంటేంది, నిప్పంటేంది వెలుతురు, వేడి, తేజోవంతం. అటువంటి గురువుగారు మీకు తోడైనప్పుడు మీ లోపల ఆ పాలు కాస్త వేడై, అప్పుడు ఆ గురువు గారి యొక్క వచనాల ద్వారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము అది తొలగిపోయి మనకు జ్ఞాన చక్షువులు, మనకు కూడా బ్రహ్మ సంహితలో చెప్తారు. భగవంతుని చూడాలంటే ఏ విధంగా చూడగలుగుతాం? సంహితలో ఏ శ్లోకం ఉందది? ప్రేమాంజనచరిత భక్తి విలోచనేన. ప్రేమాంజనచురిత భక్తి విలోచనైనా సంతః సదైవ హృదయేషు విలోకయంతి. ప్రేమ అనే చక్షువులతో మాత్రం మనం భగవంతుని చూడగలము. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆ మలినాన్ని తొలగించాలంటే గురువుగారి ద్వారా మనము జ్ఞాన జ్యోతిని, భగవంతుని యొక్క శ్రవణాన్ని మనం చేయాలి. దీనికి మనకు ఆయనంటాడు, ఆ విధంగా మీరు ఉత్తమ భక్తుణ్ణి మీరు సంప్రదించి ఆయన వద్ద మీరు శ్రవణం చేసినప్పుడు దాని లోపల మన ఇంద్రియాలన్నీ కూడా అపవిత్రమైనటువంటి ఇంద్రియాలు పవిత్రమై, అప్పుడు ప్రతి దగ్గర కూడా మనం భగవంతుణ్ణి చూడొచ్చు. 5.18లో కదా, ప్రతి ఒక్క జీవి నిర్జీవి లోపల మనం భగవంతుణ్ణి చూడగలము అని చెప్పేసి బోధిస్తాం. మరి భగవంతుడు ఎవరిని చూస్తాము? సరే, ఒక కొవ్వొత్తిని తీసుకెళ్ళమను. కొవ్వొత్తి వెలిగిస్తాం. అప్పుడు ఆ కొవ్వొత్తి ఈ కొవ్వొత్తి ఎవరిని చూస్తుంది అని. కొవ్వొత్తి ఎవరిని చూస్తుంది? రూమ్ లో ఇక్కడ మధ్యలో పెట్టారు. మొత్తం రూమ్ అంతా కూడా ఆ జ్యోతి రూమ్ అంతా కూడా ప్రసరిస్తుంది. అదే విధంగా భగవంతుడు పరమాత్మ అణువణువులో ఉండు ప్రతి ఒక్కరిని కూడా చూస్తా ఉంటాడు. కానీ నేను భగవంతుని చూడట్లేదు కాబట్టి భగవంతుడు నన్ను చూడట్లేదు అనుకుంటాను. కాబట్టి నేను భగవంతుని చూసే అటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు భగవంతుడు ఆల్రెడీ నన్ను చూస్తా ఉంటాడు. అప్పుడు నాకు అది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈరోజు ఆ భగవంతుడి యొక్క ఒక్కరోజు క్లాసు వింటే జ్ఞానం వచ్చేస్తుంది అంటే, అలా అయితే మనం 20-25 సంవత్సరాలు కష్టపడి చదివి అప్పుడు జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ ఒక్కసారి మనం గీతాని గంగల 700 శ్లోకాలు ఒక్కసారి మనం గురువు దగ్గర వింటే మన లోపల మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. ఒక్కసారి గీత అనే గంగలో మునగడం అంటే ఒక్కరోజు క్లాస్ కాదు. మొత్తం 700 శ్లోకాలు ఒక్కసారి కంప్లీట్ చేయండి. మీరు రాసి పెట్టుకోండి, బాండ్లో గ్యారంటీ. మీ లోపల అంతకు ముందు ఆ ప్రారంభించిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు చూడండి, మీకు తెలియకుండా ఎన్నో అనర్థాలు తొలగిపోయి గ్యారంటీ. కాబట్టి నా రిక్వెస్ట్, ఈరోజు ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరూ లాస్ట్ శ్లోకం వరకు ఉండండి. తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేయండి మీ యొక్క జీవితం ఎంత మార్పు వచ్చింది, ఎంత ఉద్ధరింపబడింది. మన లోపల అంధకారం రోజు రోజుకు మార్పు, భగవంతుడి సేవలో నియుక్తమవుతున్నాం అంటే మన లోపల అంధకారం వెళ్ళిపోతుందని మనం అర్థం చేయాలి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. 50వ గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ రాధారమణ जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गवर्नर भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु